నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే నెహ్రూ యువ కేంద్రీయ సంఘాన్ నుండి మనకి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా మనకి అకౌంటెంట్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అయితే అనౌన్స్ చేస్తారంటూ మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ని పబ్లిష్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో. అయితే మనకి ఈ పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ వీడియోలో మనం వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ప్రస్తుతం మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం, నెహ్రూ యువ కేంద్రీయ సంఘానికి సంబంధించి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి నెహ్రూ యువ కేంద్రీయ సంఘాన్ అని కనబడుతుంది. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు, మనకి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మనకి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి సంబంధించి 100 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి చూసుకుంటే 73 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి చూసుకుంటే 52 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది మనకి 700 రూపాయలుగా అయితే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి మార్చి 16వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, అంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను వీడియో అయితే చేసి. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి మార్చి 31వ తారీఖుగా మెన్షన్ చేశారు. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి కూడా మార్చి 31వ తారీఖే లాస్ట్ డేట్గా అయితే మెన్షన్ చేశారు, అదైతే చూసుకోవచ్చు. మొత్తం మనకి చూసుకోవచ్చు, ఈ విధంగా పోస్టులను అయితే డివైడ్ చేశారు, అంటే మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి సంబంధించి 100 పోస్టులు ఉన్నాయి. ఈ 100 పోస్టులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 40, ఎస్సీకి సంబంధించి 15, ఎస్టీకి సంబంధించి 8, ఓబీసీకి సంబంధించి 27, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 10, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించి 4, టోటల్గా మనకి 100 పోస్టులు. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీంట్లో చూసుకుంటే మనకి 73 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 30, ఎస్సీకి సంబంధించి 11, ఎస్టీకి సంబంధించి 5, ఓబీసీకి 20, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 7, పర్సన్ విత్ డిజేబిలిటీకి 3, ఈఎస్ఎంకి చూసుకుంటే అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకుంటే 7, టోటల్గా 73 పోస్టులు. ఇక ఫైనల్గా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్, దీంట్లో చూసుకుంటే 52 పోస్టులు. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 21, ఎస్సీకి 8, ఎస్టీకి 4, ఓబీసీకి 14, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 5, పర్సన్ విత్ డిసేబిలిటీకి 2, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5, టోటల్గా 52 పోస్టులు. ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్, దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి పీజీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. మీరు పీజీలో ఏ పీజీ చేసినా సరే, అంటే ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఎంఏ ఎకనామిక్స్ కానీ, ఇలా ఏ చేసినా సరే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి డిజైరబుల్గా క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. డిజైరబుల్గా మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. సో పీజీ అనేది డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి సంబంధించి మనకి చూసుకుంటే బీకామ్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు, డిగ్రీ అనేది. అయితే మనకి చూసుకుంటే దీనికి సంబంధించి మనకి అకౌంట్ వర్క్ చేసినప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లోనే మెన్షన్ చేశారు, అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. టైపింగ్ స్కిల్స్ ప్రకారం చూసుకుంటే మనకి 30 words per minute అనేది ఇంగ్లీష్లోని, 25 words per minute అనేది హిందీలో టైప్ చేసి స్కిల్స్ అయితే ఉండాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా మనకి చూసుకుంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక ఎటువంటి అనదర్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు, అదైతే గుర్తుంచుకోండి. వీటికి సంబంధించిన ఏజ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, అవి చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి సంబంధించి చూసుకుంటే మాక్సిమం ఈ పోస్టులకు అప్లై చేయడానికి 28 yearsగా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి చూసుకుంటే ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీ అభ్యర్థులు కూడా 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు, అదైతే చూసుకోవచ్చు. మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఈ 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది, అది చూసుకోండి. ఇక మనకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి చూసుకుంటే మాక్సిమం అప్లై చేయడానికి కూడా 28 yearsగా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, పర్సన్ విత్ డిసేబిలిటీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 సంవత్సరాలుగానే మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్లో ఎటువంటి చేంజెస్ అయితే మెన్షన్ చేయలేదు, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 25 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, పర్సన్ విత్ డిసేబిలిటీకి 5 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు, అదైతే గుర్తుంచుకోండి. మొత్తం మనకి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి మెన్షన్ చేశారు. దీనికి చూసుకుంటే మనకి మినిమం పే స్కేల్ అనేది 56,100 రూపాయలుగా ఉంది. మాక్సిమం చూసుకుంటే 1,77,500 రూపాయల పే స్కేల్గా ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి చూసుకుంటే మినిమం పే స్కేల్ అనేది 25,500గా ఉంది. మాక్సిమం పే స్కేల్ చూసుకుంటే 81,100 రూపాయలుగా మాక్సిమం పే స్కేల్ ఉంది. ఇక ఫైనల్గా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి మినిమం పే స్కేల్ చూసుకుంటే 18,000, మాక్సిమం 56,900గా ఉంది, అదైతే గుర్తుంచుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు, అంటే
అంటే ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అది రేపు మార్నింగ్ లోపు అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రస్తుతాన్ని మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను. మీరైతే చెక్ చేసుకోండి. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి.